ప్రియమైన దేవుని పిల్లలరా, కరువు కాటకాలు అన్నవి ఎలా ఏర్పడుతున్నాయి అంటే, వర్షము లేకపోవడం వలన కరువు కాటకాలన్నవి ప్రపంచంలోకి వస్తున్నాయి. ఆహారము లేకపోవటం, నీరు లేకపోవటం. ఏమండి, ఇవన్నీ దేనిని బట్టి వస్తున్నాయి అని అంటే, వర్షము లేకపోవటం వలన. ఈ వర్షం అన్నది ఎందుకు రావటం లేదు? దీని వెనకాల ఎవరు లేరా? నాట నుంచి నేటి వరకు ప్రతి తరములో కరువు ప్రపంచాన్ని పలుకరిస్తుంది. అబ్రహాము కాలములో కరువు వచ్చింది, ఇస్సాకు కాలములో కరువు వచ్చింది, యాకోబు కాలములో కరువు వచ్చింది, ఇశ్రాయేలీయుల కాలాలలో కరువు వచ్చింది. క్రీస్తుకు పూర్వం కరువు కాటకాలు ప్రపంచాన్ని పట్టి పీడించాయి. ఎన్నో దేశాలు కరువు అన్నది, దేవుని పిల్లలారా, ఈ కరువు కాటకాలు మన ఇండియాలో ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ, ఏమండి, అనంతపురం రికార్డుకెక్కింది కరువు జిల్లా అని అంటారు. అనంతపురం జిల్లాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, గుంటూరు మొదలగు అనేక రాష్ట్రాలలో, ఈ మధ్యలో బెంగళూరులో కూడా నీటి కొరత ఏర్పడింది అని వార్త. ఏమండి, కరువు కాటకాల చేత ప్రపంచం తలక్రిందులైపోతుంది. ఈ కరువు కాటకాలన్నవి ఎందుకు వస్తున్నాయి? కరువు కాటకాల వెనకాల ఎవరున్నారు? దేవుడా, జీవుడా అని ఈ 2 రోజులు మనం ఆలోచించబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయని ఈ ప్రపంచ మేధావి వర్గాన్ని పలుకరిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది అంటున్నారంతే. లేదా వర్షాలు రాకపోవటానికి గల కారణాలేంటి అని అంటే, చెట్లు నరుకుతున్నందుకు వర్షాలు రావటం లేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు, ఈ కరువు కాటకాలకి కారణం ఏంటి అన్నప్పుడు యుద్ధాలు అని చెప్తున్నారు. ఒకరేమో యుద్ధాలు జరుగుతున్నందుకు కరువు కాటకాలు అంటున్నారు, మరొకరేమో చెట్లు నరుకుతున్నందుకు కరువు కాటకాలు అంటున్నారు, ఇంకొకరేమో భూమి ఉపరితలముపై ఉష్ణోగ్రత అత్యధికంగా పెరగడం వలన కరువు వస్తుంది అని చెప్తున్నారు. ఒక్కొక్కడు ఒక రకమైన సమాధానం చెప్తున్నారండి. ఇది ఎంతవరకు వాస్తవం? ప్రపంచంలో అందరూ ఒకే రకమైన సమాధానం చెప్పటం లేదు. వర్షము రాకపోవడానికి గల కారణాలు, ఈ పరిస్థితి ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చిందో ఈ చిన్ని కారణాలు చెప్తున్నారు. ఇవి చాలా చిన్న గోరంతటి కారణాలు, కానీ కొండంతటి కారణాలైతే దాగి ఉన్నాయి. ఈ పరిస్థితులను గ్రహించి ఆకలి చేత, దప్పిక చేత మనుషులు, మూగ జీవులు అల్లాడుతున్న ఈ పరిస్థితులను చూసి దీనిని గ్రహించే జ్ఞాని ఎవడు? దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని బైబిల్ సూటిగా ప్రశ్నించింది. కరువు కాలాలలో ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము చూడండి, దేవుడేం చెప్పాడో.
ఇర్మియా గ్రంథములో రాయబడిన ఒక అద్భుతమైన మాట. ముందు 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ సంగతి గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎందుకు వచ్చాయి కరువులు? ఎందుకు వచ్చాయి కరువు కాటకాలు? ఎందుకు భయంకరమైన వ్యాధులు పైరులకు వస్తున్నాయి, జంతువులకు వస్తున్నాయి, మనుషులకు వస్తున్నాయి? ఏంటి రోగాలు? ఏంటి తెగుళ్ళు? ప్రపంచం ఎడారైపోతుంది. పచ్చదనం లేదెక్కడ. భూమి ముఖరూపం మారిపోయింది. గ్రీన్ ప్లాంట్ లా ఉండే భూమి ఎలా అయిపోయింది చూడండి. పశువులకు ఆహారం లేదు. మూగ జీవులు, గొర్రెలకు, మేకలకు ఆహారం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? ఎక్కడున్నాడు ఆ జ్ఞాని? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆకాశం మూయబడింది? ఎందుకు వర్షాలు లేవు? ఎవరండి ఆలోచిస్తున్నారు? దేశము ఎడారి వలె మారిపోయింది. పచ్చదనము లేదు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అసలు? బాగా వినండి. అన్నిటికీ కారణం ఒకటే అని తెలుసుకున్నాం కదా, వర్షం. వర్షము లేకపోవడం వలన దప్పికతో బాధపడుతున్నాం. వర్షము లేకపోవడం వలన ఆహారము లేక ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు లేకపోతే బావులు ఎండిపోతాయి. వర్షాలు లేకపోతే బోర్లు ఎండిపోతాయి. వర్షాలు లేకపోతే డ్యాములు సహా వెండిపోతాయి. దిక్కుతోచని పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా జరిగింది అని ఈ ప్రపంచం అమాయకంగా, సభాగ్యంగా ఆకాశం వైపు చూస్తున్నారు. బాగా వినండి. ఏమండి, వర్షము రావటానికి, రాకపోవటానికి కారకులు ఎవరు అని ఆలోచించే ముందు ఇంతకు వర్షము రావాలి అంటే ఏమేమి ఉండాలి అవి మనకి తెలియాలి. ఏమండి, వర్షము పడాలి అంటే మన పైరుల్లో, మన బావులలో, మన నదులలో వర్షం పడాలి అంటే ఏముండాలి? నంబర్ 1, నీళ్లు ఉండాలి. సముద్రాలు ఉన్నాయి కదండి. ఉన్నాయంటారా? ఎండిపోయాయంటారా? నదులు ఎండిపోయాయి కానీ సముద్రాలు ఎండిపోలా. బావులు ఎండిపోయినాయి, బోరులు ఎండిపోయినాయి, డ్యాములు ఎండిపోయినాయి కానీ అవసరమైతే సముద్రాలు ఎండిపోలా. సముద్రం ఉంది, సూర్యుడు ఉన్నాడు. వర్షపు సైకిల్ మీకు తెలుసు కదండి. ఏ విధంగా వర్షపు చక్రం, వర్షం ఏ విధంగా వస్తుందో మీకు తెలుసు కదా. సముద్రాలు ఉండాలి, సూర్యుడు ఉండాలి, మేఘాలు ఉండాలి, గాలి ఉండాలి. లేవా? సముద్రం లేదా? సూర్యుడు లేడా? మేఘాలు లేవా? గాలి లేదా? ఉంది కదా. మరి ఎందుకు రావట్లేదు? ఏమండి, సూర్యుడు సముద్రం మీద వెళ్ళి మండితే ఆ వేడికి సముద్రపు నీరు మరిగి ఆవిరిగా మారి మేఘాలలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆ మేఘాలలోనికి వెళ్ళినటువంటి ఆ నీరుని ఆ మేఘాలకు చల్లటి గాలి వీచగా వర్షధారగా మన పైరుల మీద, మన మీద పడుతుంది. అది చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎందుకు రావట్లేదు వర్షం? అందుకే బైబుల్ అంటుంది, దీన్ని గ్రహించగల జ్ఞాని ఎవడో. అన్నీ ఉన్నాయి. సముద్రం ఉంది, సూర్యుడున్నాడు, మేఘాలున్నాయి, గాలి ఉంది, కానీ వర్షం రావట్లేదు. ఏం జరిగింది? ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా వినండి. లోకాన్ని కాసేపు పక్కన పెడదాం. లోకం ఎందుకయ్యా వర్షం రావట్లేదు? దీని వలన కరువు కాటకాలు ప్రపంచాన్ని కబలించింది. కరువు కాటకాలు అలుముకున్నాయి.
అన్నప్పుడు వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు కదండి. ఇది ప్రకృతి వైపరీత్యం అని ఒకడంటే, చెట్లు లేనందుకని మరొకడంటే, యుద్ధాలు జరుగుతున్నందుకని ఇంకొకడంటే, ఫ్యాక్టరీలో ఉన్నందుకని మరొకడు మాట్లాడితే, వాయు కాలుష్యం వల్ల అని ఇంకొకడు చెబితే, రకరకాల కారణాలు ప్రపంచం చెబుతుంది. కాసేపు వీరిని పక్కనికి నెట్టేద్దాం. మన చేతుల మహావిజ్ఞానం ఉంది, లోకమెరగని మహాజ్ఞాన గ్రంథం ఉంది. మన చేతిలో లోకాలకు జన్మనిచ్చిన సర్వేశ్వరుని గ్రంథం ఉంది. మొదటి ప్రశ్న, వర్షానికి తండ్రి ఉన్నాడా? వర్షము దేవుడా లేక వర్షానికి తండ్రి ఉన్నాడా? ఇది మనకు అర్థం కావాలి. వానదేవుడా అని వాడుతుంటారు కదండి. వానదేవుడు లేడు. వాన దేవుడు కాదు, వానకి దేవుడు ఉన్నాడు. ఇది మీకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలో చదవండి ఒకసారి. యోబు గ్రంథం 38 చదవండి ఒకసారి. యోబు గ్రంథం బైబిల్లో ప్రశ్న వేశాడు దేవుడు. 38 ఏమండి? 38:28 ముందు చదవండి, బాగుంటది. 38:28 వర్షమునకు తండ్రి ఉన్నాడా? క్వశ్చన్ మార్క్ ఉందండి అక్కడ. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులకు పుట్టించిన వాడెవడు? మంచు బిందువులను పుట్టించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా అని ప్రశ్న వేసింది బైబిల్. ఏమండి, మీకు తల్లిదండ్రులు ఉంటారు కదండి. పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు కదండి. తండ్రి అంటే పుట్టించిన వాడని. వర్షాన్ని పుట్టించగలవాడున్నాడా? వర్షమునకు తండ్రి ఉన్నాడా అని వ్రాయబడిందండి. ప్రశ్న. ఇప్పుడు 38లోకి రండి. 38లోకి రండి. ధూళి బురద అయి పారినట్లును మట్టి పెడ్డలు ఒకదానికి ఒకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు? క్వశ్చన్ ఉంది అక్కడ. ఎవరు కురిపిస్తారు? దుమ్ము ధూళి, ఎడారి అయిపోయింది నేల, పగిలిపోయింది భూమి, ఎండిపోయింది ఈ భూమిని, ఈ ధూళిని, ఈ పెడ్డల్ని ఒకదానికొకటి అతుక్కుపోయేటట్టు, నీరు పారేటట్టు వర్షాన్ని కురిపించగల వాడెవడు అని రాయబడిందండి. ఎవడున్నాడండి? ఎవడున్నాడంటే శాస్త్ర ప్రపంచం ఏమంటుంది? దేవుడే లేడు అని లోకం అంటుంటే, మరి ఎవరున్నారని బైబిల్ ప్రశ్నిస్తుంది. వర్షానికి తండ్రి ఉన్నాడా? వర్షాన్ని కురిపించేవాడు ఉన్నాడా? వర్షాన్ని పుట్టించేవాడు ఉన్నాడా అని అంటే, కురిపించేవాడు ఉన్నాడు. వర్షానికి వర్షము రప్పించేవాడు ఉన్నాడు. అది బైబిల్ మాత్రమే చెప్తుంది. చదువుదాం ఒకసారి. బైబిల్లోకి రండి. బైబిల్లోనికి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. వర్షమును కురిపించేవాడెవరో? సియోను జనులారా. వర్షమునకు తండ్రి ఎవరో? వర్షము వెనకాల ఎవరున్నారో? వర్షము నేల మీద పడాలి అంటే దీని వెనకాల ఒక ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. చదువుదాం ఒకసారి 23. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి, మీ దేవుడైన యెహోవా తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షం, కడవరి వర్షం మీకు అనుగ్రహించును అని రాయబడిందండి. బైబిల్లో మీ దేవుడైన యెహోవా అన్నమాట మెన్షన్ చేయబడింది. మానవులకు దేవుడైన యెహోవా, మానవులకు తండ్రి అయిన యెహోవా.
పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు దేవుడు. ఆయనండి వర్షమును కురిపించువాడట. తొలకరి వర్షం, కడవరి వర్షం. కడవరి వర్షం. తొలకరి వర్షం కురిపించేవాడాయనే, కడవరి వర్షం కురిపించేవాడాయనే. ఇక జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు. ఇంతవరకు మనకేమర్థమైందంటే వర్షానికి తండ్రి ఉన్నాడా అని ప్రశ్న చూశాం మనం. వర్షమును కురిపించువాడెవడు అన్న ప్రశ్న కూడా చూశాం మనం. ఆ ప్రశ్నకు యోవేలు ప్రవక్త సమాధానం చెప్పాడు. ఏమని? తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు యెహోవా అని. ఇంతకు యెహోవా ఎవరు? ఈ యెహోవా మీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఎవరైనా ఎవరో తెలుసా? ఈయన ఈ యెహోవా ఎవరు అనుకుంటున్నారు? చదవండి ఎవరో. ఈ యెహోవా, యెహోవా అంటే మీకు అర్థం కాలేదేమో. ఈ యెహోవా ఎవరో కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను ఆయనే మనలను పుట్టించెను. పుట్టించెను, మనం ఆయన వారం. మనము ఆయన వారం. బాగా వినండి. ఎవరట యెహోవా? దేవుడు. యెహోవా దేవుడు ఎవరట? మానవులైన మనలని పుట్టించినవాడు. ఆయన పేరు యెహోవా అని పిలువబడ్డాడు బైబిల్లో. ఆ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. మానవులను పుట్టించినవాడు. భూమిని, ఆకాశాన్ని, వీటి మధ్యలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను, మహాసముద్రాలను, సకల జీవరాశులను, సకల వృక్ష ఫలాలను సృష్టించిన సృష్టికర్త ఆయనే దేవుడు. ఏమండి? వర్షాన్ని కురిపించువారు ఎవరు అంటే దేవుడు అని బైబిల్ చెప్తుంది. వర్షాన్ని కురిపించువాడు దేవుడే. మరి ఎందుకండి వర్షం రప్పించకుండా పెట్టాడు? ఎందుకండి వాన లేకుండా చేశాడు? ఎందుకు ఈ పరిస్థితి రప్పించాడు? కరువు కాటకాలు ఎందుకు మనకు వచ్చాయి? అందుకే పెట్టాం టైటిల్. ఏంటది? కరువు కాటకాలకు కారకులు ఎవరు? దేవుడా, జీవుడా? ఇప్పుడు వర్షం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు కరువు కాటకాలు రావటానికి కారకుడు ఎవరని మీకు అర్థమవుతుంది? దేవుడని మీరు అనుకుంటారు. అవును, అవును, దేవుడే వర్షము రాకుండా చేశాడు. ఎందుకు చేశాడో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. వెళదాము రండి బైబిల్లోనికి. అయ్యా, వర్షము రాకుండా చేసింది నీవేనా? మీకు విషయం అర్థం కావాలి. దేవుడు వర్షం పంపిస్తేనే వస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే వర్షం పడుతుంది. ఆజ్ఞ ఇవ్వకపోతే సముద్రం కదలదు, సూర్యుడు మండడు, మేఘాలు ఆ ఆవిరిని, ఆ నీళ్లను గ్రహించదు. దేవుడేనా? చదవండి బైబిల్లో ఏం రాయబడిందో, బైబిల్ ఏం చెప్పిందో. బైబిలు మత గ్రంథం కాదు, బైబిలు విదేశీ పుస్తకం కాదు, బైబిల్ మహా జ్ఞాన గ్రంథం. ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పగల ఏకైక గ్రంథం బైబిల్. ప్రతిది, ఏదైనా, ఎవ్రీథింగ్, ప్రపంచంలో ప్రతిదాని గురించి చెప్పగలిగే గ్రంథం ఏదైనా ఉంది అంటే బైబిల్ మాత్రమే. ఈ సృష్టి ఎలా పుట్టిందో కూడా బైబిల్ చెప్తుంది. ఎప్పుడు పుట్టిందో కూడా బైబిల్ చెప్తుంది. ఎలా పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, పుట్టించిన వారెవరో, ఎందుకు పుట్టిందో, మానవుడు పుట్టక ముందు ఎక్కడున్నాడో, ఎందుకు పుట్టాడో, ఎందుకు చస్తాడో, చచ్చెక్కడికి వెళ్తాడో, అన్ని విషయాలను బైబిల్ తేట తెల్లం చేసింది. ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏముందో కూడా చెప్పగలిగిన గ్రంథం బైబిల్. అందుచేత ఈ గ్రంథం మనకి నిర్ధారణ చేయగలదు.
కరువు కాటకాలకి కారకులు ఎవరో బయట పెట్టగలదు బైబిల్. చదువుదాం, బైబిల్లోకి రండి. ఇంతవరకు మనకేం అర్థమైందంటే వర్షానికి తండ్రి ఉన్నాడు, వర్షానికి దేవుడు ఉన్నాడు, వర్షం ఒకరి చేతిలో ఉంది. వర్షమే దేవుడు కాదు సుమా, దేవుని చేతిలో ఉంది వర్షం. ఇప్పుడు ఆ వర్షం రాకుండా చేసింది దేవుడేనా? దేవుడు మాట్లాడుతున్న కాలం అది, దేవుడు మాట్లాడుతున్న కాలం అది, దేవుడు ప్రత్యక్షమై ప్రకటిస్తున్న రోజులవి. బైబిల్ రాయబడుతున్న కాలం. దూతలని పంపించాడు, దూతల ప్రత్యక్షాలు జరిగాయి. యేసుక్రీస్తు కూడా ప్రత్యక్షం జరిగింది. పూర్వం బైబిల్ రాయబడుతున్న కాలాలలో దేవుడు మాట్లాడాడు. అసలు ప్రపంచంలో ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు, కరువు కాటకాలకు, వర్షం రాకపోవటానికి, రోగాలు రావటానికి, తెగుళ్ళు రావటానికి, వీటి వెనకాల కారణాలేంటో అప్పుడే దేవుడు చెప్పేశాడు. ఈరోజు మీ కొరకు రాసుకొచ్చిన మాటలు కాదు, ఆల్రెడీ తండ్రి బైబిల్లో రాయించి పెట్టాడు. చూద్దామా? వర్షము లేకుండా చేసింది దేవుడేనా? చిన్న చిన్న కథలు చెప్తున్నారు. ఏమని? చెట్లు లేనందుకు వర్షాలు. ఇప్పుడంటే ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చెట్లు నరుకుతున్నారు కాబట్టి వర్షాలు లేవు. మరి అబ్రహాం కాలంలో ఎవడు నరుకుతున్నాడు ఆ చెట్లు? అప్పుడెవరు పెట్టారు ఫ్యాక్టరీలు? అప్పుడెక్కడుంది కాలుష్యం? లేదుగా. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో, అబ్రహాం అంటే ఏ కాలం? క్రీస్తుకు పూర్వం సుమారు 1800 సంవత్సరాల క్రితం, 3800 సంవత్సరాల క్రితం ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయా ఆ భూమి మీద? చెట్లు ప్రధాన కారణం కాదు. చెట్లట వర్ష ప్రగతికి మెట్లు అని ఒక మంత్రివర్యులు పలికారు. చెట్లట వర్షాన్ని పిలుస్తాయట. అవును, చిన్న విషయం అది. నువ్వు ఇంతవరకే అర్థం చేసుకున్నావు. నీది మానవ మెదడు గనక, మానవ బుర్ర గనక వర్షం రావాలంటే చెట్లు గ్రహిస్తాయి, చెట్లు పిలుస్తాయి, నీకు అర్థమైంది. పోనండి, భూమి మీద చెట్లు లేవా అండి? మీరు చెప్పండి నాకు. అడవులు లేవా? చెట్లు లేని చోట వర్షం పడకూడదు. చెట్లే కారణం అయితే చెట్లున్న చోట చెప్పాలి నాకు, వర్షం పడాలి కదండి. మరి చెట్లున్న చోట వర్షాలు పడాలిగా, లేదే. ఇక జాగ్రత్తగా వినండి, బైబిల్లోకి వెళ్తున్నాం. వర్షాలు రాకపోవటానికి గల కారకులు ఎవరు? దేవుడే వర్షం లేకుండా చేశాడా? చదవండి బైబిల్లోకి వెళ్ళి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుతాం ఇప్పుడు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని. చాలు. ఎవరు చేశారండి? వాన లేకుండా ఎవరు చేశారు? దేవుడే. దేవుడే వాన లేకుండా చేశాడట. 3 నెలలు వాన లేకుండా చేశాను అని దేవుడు చెప్పాడండి బైబిల్లో. మరో మాట చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. వారు పలుకువాడు. ఎందుకు వాన లేకుండా చేశాడు? వాన లేకుండా చేసింది దేవుడే. మళ్ళీ చెప్తున్నాను, వాన లేకుండా చేసింది దేవుడే. పోయిన సంవత్సరంలో వాన లేకుండా చేసింది దేవుడే. ఇంకా చెప్తున్నాను, పూర్వకాలములో కూడా ఏమండి, గుంటూరు ఆ ప్రాంతాలలో భయంకరమైన కరువు వచ్చింది ఒకప్పుడు. డొక్కాల కరువు అంటారు దాన్ని. భయంకరమైన కరువు. ఎంత భయంకరమైన కరువు అంటే రాగడి మట్టిని తినేశారట. ఆ నల్ల మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిని తిన్నారట. భయంకరమైన పరిస్థితులు అనేక ప్రాంతాల్లో. కరువు చేత అనేక దేశాలు అల్లాడిపోయాయి. దేవుని పిల్లలారా, వర్షాలు రాకుండా చేసింది దేవుడేనట. దేవుడే. నేనే వర్షాలు లేకుండా చేశాను అంటున్నాడు. వర్షాలు లేకుండా నేనే చేశాను. ఎందుకు చేశాడు అన్నది ఆ రెఫరెన్స్ చదివే ముందు ఒకసారి ఒక వీడియో చూడండి.
ఒక వీడియో చూడండి. వర్షాలు లేనందు చేత దేశం ఎలా అల్లాడుతుందో. ఒకనాడు ఆఫ్రికా దేశాలలో వర్షాలు లేక కరువు కాటకాలు వచ్చి ఎలా అల్లాడిపోతున్నారో చూడండి ఒకసారి. వీడియో రెడీ అయిందా నాన్న? లైట్స్ ఆఫ్ చేయండి ఒకసారి. వర్షాలు రాకుండా దేవుడే చేశాడు. లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఓకే. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు కరోనా కష్టాలు. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం ప్రభావం ఆఫ్రికా వ్యాప్తంగా పడింది. పలు ఆఫ్రికా దేశాలు ముందు ఎన్నడూ చూడని కరువులో చిక్కుకుపోయాయి. ఈ దేశాల్లోని వ్యవసాయం వర్షాభావం కారణంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎక్కడ చూసినా ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంది. ఒకవేళ దొరికినా వాటి ధరలు చుక్కలనంటున్నాయి. తూర్పు ఆఫ్రికా దేశాలు ఇథియోపియా, సోమాలియా, కెన్యా మునుపెన్నడూ లేని కరువులో చిక్కుకున్నాయి. ఇథియోపియా ఈశాన్య ఆఫ్రికా దేశం. చాలా పురాతనమైన ఈ దేశంలో వ్యవసాయంతో పాటు కాఫీ తోటలున్నాయి. సోమాలియా ఈశాన్య ఆఫ్రికా హిందూ మహాసముద్ర తీరంలో ఉంటుంది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. అటు కెన్యా మధ్య ఆఫ్రికా తూర్పు తీరంలో ఉంది. అక్కడ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మూడు దేశాలలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. అయినా అక్కడ ఆహార కరువు నాట్యమాడుతోంది. మూడు దేశాలలో తృణధాన్యాలకు కొరతగా ఉంది. ధరలు చుక్కలనంటున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జలవనరులు లేక వరుస కరువులు ఆ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కనీసం పశువులకు గ్రాసం దొరక్క మృత్యువాత పడుతున్నాయి. దీంతో ప్రజలు కుదేలవుతున్నారు. పశువుల మృతదేహాలతో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. మరో భయానకమైన విషయమేమంటే పసిపిల్లలకు పాలు దొరక్క గుక్కపెట్టి ఏడుస్తూ మరణిస్తున్నారు. దానికి తోడు పౌష్టికాహారం దొరకడమే గగనమైంది. పాడి పశువుల మరణంతో ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. పనులు లేక కుటుంబ పోషణ కోసం ప్రజలు వలసబాట పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అక్కడి పాలకులు చేసిన ప్రధాన తప్పిదంగా చెబుతున్నారు విశ్లేషకులు. అంతంత మాత్రమే చాలండి. లైట్స్ ఆన్ చేయండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, పౌష్టిక ఆహారం దొరకకపోవడమే కాదు, తల్లి రొమ్ములో పసిబిడ్డకి పాలు కూడా లేని పరిస్థితి అంటండి. చంటి పిల్లలు పాలు తాగాలి కదండి. పాలు తాగితేనే కదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లి రొమ్ములో పాలు కూడా లేవట. ఆహారము లేక అల్లాడిపోతున్నారు. తల్లికే ఆహారం లేక తల్లి రొమ్ములో పాలు పుట్టకపోతే బిడ్డ ఎలా బతుకుతుంది చెప్పండి? ఎందరో శవాలైపోయారట. ఆలోచించండి, ఆ దేశాల పరిస్థితి ఎలా ఉంది, ఎంత దారుణం. ఒకవైపు కరోనా, ఒకవైపు రోగం, ఒకవైపు కరువు. అల్లాడిపోతున్నాయి దేశాలు. ఎందుకు వచ్చిందండి కరువు? ప్రకృతి వైపరీత్యం అని చెప్తుంది చూడు అక్కడ. విన్నారు కదండి, సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు? ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వలన, చెట్లు లేకపోవటం వలన, ఈ కాలుష్యం వలన ఈ దుర్గతి వచ్చింది అని ఇక్కడే ఆలోచిస్తున్నారు. చిన్న మెదడుతో ఆలోచిస్తున్నారు, మానవ మెదడుతో ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అసలు? ఏమండి, ఆఫ్రికా దేశాలలో కరువు ఉంది కానీ మన దేశంలో ఎక్కడుంది అనుకుంటున్నారా? మన దేశంలో కూడా ఉంది. చూడండి ఒకసారి మన దేశంలో కూడా కరువు ఎలా ఉందో. మన దేశంలో కూడా కరువు. తెలంగాణలోను, కర్ణాటకలోను, ఆంధ్రాలోను కరువు. ఒకసారి చూడండి. లైట్స్ ఆఫ్ చేయనన్న మరొకసారి. పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు కరువు కాటకాలతో మూడువారి సందడిగా ఉండాల్సిన గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎటు చూసినా తాళం వేసిన ఇళ్లు, అక్కడక్కడ వృద్ధులు, చిన్నారులే దర్శనమిస్తున్నారు. కరువు పరిస్థితుల కారణంగా పంటలన్నీ ఎండిపోయి చేయడానికి పనులు లేక పల్లె జనం పట్టణం బాట పట్టారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. వానలు కురిస్తే బంగారం పండే భూములు వానల్లేక నోరెళ్లబెట్టాయి. ఖరీఫ్లో కురిసిన అరకొర వర్షాలకు వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడులు నేలపాలై అప్పుల భారం భరించలేక బతుకు జీవుడా అంటూ రైతులు, కూలీలు వలస బాట పట్టారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.
వరుసగా 4వ ఏడాది కర్నూలు జిల్లాను కరువు వదల్లేదు. గత 4 సంవత్సరాలంటండి వరుసగా కరువు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి. 50 మండలాలు కరువు కోరల్లో చిక్కాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీరు సైతం దొరకడం కష్టమైపోయింది. పశువులకు గడ్డి సంగతి సరే సరి. ఓకే నాన్న, గమనించి చాలండి. చూశారు కదండి మన ఆంధ్రలో కూడా ఈ దుర్గతి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో కరువు కబలించింది ప్రపంచాన్ని. ప్రతి దేశంలో ఉంది. ఈజిప్టులో కూడా, ఇటలీ దేశంలో కూడా కరువు ఉంది. ఏమండి, ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా కరువు కాటకాలతో ప్రపంచం అల్లాడిపోతుంది. మూగజీవులకు ఆహారం ఏంటి, మనుషులకే ఆహారం లేక అల్లాడుతుంటే, తల్లి రొమ్ములో పాలు లేక బిడ్డ అల్లాడి శవాలైపోతున్నారండి. బిడ్డ చచ్చిపోతుంది పౌష్టికాహారం లేక. ఏమండి, మంచి భోజనము లేక, నీళ్లు లేక, దప్పిక చేతి అందరూ చచ్చిపోతున్నారు. ఆహారం లేక చనిపోతున్నారు. ఈ దుర్గతి ఎందుకు పట్టిందయ్యా అంటే వర్షములు లేకపోవటం వలన. ఎవరయ్యా లేకుండా చేశారంటే దేవుడు అంటున్నాడు, సృష్టికర్త అంటున్నాడు, మానవాల నిర్మాత అంటున్నాడు, మానవులను నిర్మించినటువంటి విశ్వ నిర్మాత మాట్లాడుతున్నాడు. నేనే వర్షము లేకుండా చేశాను. ఎందుకయ్యా చేశావు అంటే చెప్తున్నాడు సమాధానం. ఒక్కొక్కటి బైబిల్లో నుంచి చూడండి కారణాలేంటో. 5వ అధ్యాయం 12వ వచనం ఇర్మియా గ్రంథం. వారు పలుకువాడు ప్రవక్తలను దేవుడు పంపిస్తే, దేవుని నా మాట వినండి, నా కోసం బతకండి, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బతికి నేను మీ తండ్రిని, మీరంతా నా పిల్లలు, నేను పుట్టించుకున్న నా పిల్లలు, నా పిల్లలారా నేను మీకు తండ్రిని కదా, నా మాట వినండి, నాకు లోబడి బతకండి అని దేవుడు చెప్పించటానికి ప్రవక్తలను పంపిస్తే ఏమంటున్నారట? ప్రవక్తలు పలుకువాడు యెహోవా కాడంటే దేవుడు కాడని, దేవుడు లేడని, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను ఏం రాదట? కరువు రాదట. కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుతున్నారు. కరువు చూడం మేము, కీడు రాదు, మాకి రోగాలు రావు. మనుషులండి, దేవుడు లేడు, దేవుడు కాడు. ప్రకృతి అదంతటికదే వచ్చింది. ప్రకృతి వెనకాల ఎవరు లేరు, మనుషుల వెనకాల ఎవరు లేరు, వర్షం వెనకాల ఎవరు లేరు. కరువే రాదు. కరువు రాదంటే వీరి ఉద్దేశం ఏంటి? కరువు రాదంటే ఏంటి? వర్షాలు వస్తాయి, అది ప్రకృతి ధర్మం, రావాల్సిందే ప్రకృతిలో నుంచి వర్షం అనుకుంటున్నాడు. కానీ దేవుడండి కోపంతో రగిలిపోతున్నాడు. దేవుని మాటలు దైవజనులు చెబుతుంటే, ప్రవక్తలు చెబుతుంటే, సేవకులు ప్రకటిస్తుంటే ఈ రోజు కూడా అడ్డుకోవట్లేదా? దేవుని మాటలు ప్రకటించొద్దని చెప్పట్లేదా? ఏం మాట్లాడుతున్నాడో దేవుడు. ఇప్పుడు చదవండి, 24లోకి రండి. 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందము. రండి 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 రండి. పెద్ద మనుషులంటే ఏ పెద్ద మనిషి అని అంటున్నాడండి? రండి. వర్షం కురిపిస్తున్నాడు కదా మన తండ్రి. తొలకరి వర్షం వచ్చింది, కడవరి వర్షం వచ్చింది, కడుపు నిండా తింటున్నాం ఆహారం, మంచి పంటలు పండాయి, కడుపు నిండా ఆహారం తింటున్నాం, కొట్ల నిండా ధాన్యం ఉంది. రండి మన దేవుడైన యెహోవాను ప్రార్థిద్దాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందామని. ఒక పల్లెలో ఉన్న పెద్ద మనిషి అంటున్నాడా? ఒక పట్టణంలో ఉన్న పెద్ద మనిషి అంటున్నాడా? ఒక నాయకుడు మాట్లాడుతున్నాడా? మంచి పంటలు పండుతున్న కాలంలో ఎవడైనా దేవుడి గురించి మాట్లాడా? ఏం మాట్లాడుతున్నారండి? రైతండి రికార్డు సృష్టించాడు. ఎవరటండి? రైతు. తెలంగాణలో కేసీఆర్ గారి చేత టమాటాలు అమ్మి 3 కోట్లు సంపాదించాడట. ఎంత? 1 ఎకరా భూమి, ఒకే ఎకరలో టమాటా వేసిండట. ఉత్తమ రైతు.
తెలంగాణ స్టేట్లో ఉత్తమ రైతు, బాగా పండించావురా, బా నువ్వు చాలా గొప్పోడివిరా అని అవార్డు అందుకున్నాడు. ఎవరి చేత? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేత. కోట్ల రూపాయలు సంపాదించాను 1 ఎకరతో అంటే అతని గొప్పతనం చెప్పాడు. కానీ దేవుడి దయ వల్ల నాకు పంట పండింది. మా రాష్ట్రంలో దేవుడు 1 ఎకరలో కోట్ల రూపాయలు ఒక రైతు సంపాదించుకునేటట్టు దేవుడు చేశాడని ఒక ముఖ్యమంత్రి మాట్లాడా? చెప్పండి, ఒక రైతు మాట్లాడా? లేదు. అదే అంటున్నాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము రండి, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించును. కోతకాల పండుగలు చేసుకుంటారు కదా, కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించును అని తమ మనస్సులో అనుకొనరు. ఏమండి, తమ మనసులో అనుకొనరట. అనుకొని ఎవరు దేవుని సన్నిధికి రారట. దేవుని వైపు ఎవడు తిరగడట. దేవునికి భయపడదాం, దేవుని భక్తి కలిగి బతుకుదాం అని మాట్లాడేవాడు ఎవడు లేకపోగా దేవుడు పట్టేశాడు దేన్ని. ఏం చేస్తే ఇప్పుడు వీళ్ళు నా వైపు తిరుగుతారో అని దేవుడు ఆలోచించాడు. ఏమండి, అల్లరి చేస్తున్న స్టూడెంట్కి టీచర్ గుర్తుకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? దెబ్బ కొట్టాలి కదా. దెబ్బ కొడితే తప్ప విద్యార్థి కళ్ళు తెరవడు. అలాగే తల్లిదండ్రుల విలువ తెలియాలంటే పిల్లలకి దెబ్బ కొడతారా కొట్టరా? కొడతారండి. సంస్కరించటానికి ఈ కరువు కాటకాలు ఎందుకంటే మనము ఆకలితో అల్లాడి చచ్చిపోవాలని కాదు దేవుడు. అంత క్రూరుడు కాదు దేవుడు. నిన్ను సరిచెయ్యటానికి, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని సంస్కరించడానికే కరువు కాటకాలను దేవుడు రప్పిస్తున్నాడు. చదవండి బైబిల్లో మన తండ్రి ఏం చెప్పాడో, మన తండ్రి ఏం చెబుతున్నాడో. ఎందుకయ్యా, ఎందుకు వర్షాలు లేకుండా చేశావు అంటే, నా యందు భయభక్తులు కలిగి ఎవడు బతకట్లేదురా, అందుకే వర్షాన్ని మూసేశాను, అందుకే ఆకాశాన్ని మూసేశాను. నా మాట వినండి అంటే ఎవడు నా మాట వినటం లేదు. ప్రవక్తలు చెబుతుంటే, దైవజనులు మాట్లాడుతుంటే గాలి మాటలు, మత పుస్తకము, మత గ్రంథము, మతపరమైన మాటలు, దేవుని మాటలు కాదు, దేవుడు లేడు అని ఎదురు తిరిగారు. ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు. కీడు రాదు, కరువు రాదు, ఖడ్గం రాదు, ఏ బాధ రాదు, మేము హాయిగా తింటాం, ఆహ్లాదకరంగా బ్రతుకుతాం, ప్రకృతి ధర్మం, వర్షం రావాల్సిందే అని నువ్వు పొంగిపోతున్నావు కదా. వర్షం వెనకున్న దేవుడు ఊరుకుంటాడా? పట్టాడు ప్రతి ఒక్కడిని. ఇప్పుడు చూడండి బైబిల్లోకి రండి, ఏమంటున్నాడో దేవుడేమంటున్నాడో. దేవుడే ఆపేశాడు. ఎందుకు ఆపాడయ్యా అంటే మొదటి కారణం చెప్పాడు. ఏంటది చెప్పండి? మొదటి కారణం ఏంటి? ప్రవక్తల మాటలు, దేవుని భక్తుల మాటలు, దేవుని బోధకుల మాటలు మనుషులు నమ్మటము లేదు, దేవుని నమ్మటము లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడము లేదు. అందుకే పట్టేశాడు. వర్షాన్ని పట్టుకున్నాడు తన చేతిలో. రండి బైబిల్లోనికి రండి. దేవుడేమన్నాడో ఇంకా చూడండి ఏం చెప్తున్నాడో. బైబిల్ అనే ఈ విజ్ఞానంలో దేవుడు ఏం చెప్తున్నాడో చదువుదాం ఒకసారి. దేవా, వర్షాలు రాకపోవటానికి కారణాలు ఏంటయ్యా? ఏం చేశామయ్యా? ఏం చేశామంటే ఆయన చెప్తున్నాడు. చదవండి ఒకసారి ఏం చెప్పాడో. బైబిల్లోకి రండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉంది. అసలు కడవరి వర్షమే లేదంటే ఇంక తొలకరి వర్షం ఎక్కడ? ఏమండి, తొలకరి వర్షం లేదు, కడవరి వర్షము లేదు. కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీకి ఉన్నటువంటి ధైర్యము నీకు కలదురా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆగండి, నువ్వు సిగ్గుపడట్లేదురా, వర్షాలు లేకుండా చేశాను నేను, సిగ్గుపడి నా వైపు తిరగటం లేదు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆగండి దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే
ఏమండి, వ్యభిచారపు స్త్రీ ధైర్యము వంటి ధైర్యం నీకుంది అంటున్నాడు. అంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీ ధైర్యంగా ఉంటుందా? ఎవరు భయపడదా? ఇది మీకు అర్థం కావాలి. ఇక్కడ ఒక లాజిక్ చెప్తున్నాడు దేవుడు. వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఎవ్వరికి భయపడదు, ధైర్యంగా వ్యభిచారం చేస్తుంది, సిగ్గుకి పడదు. ఎందుకంటే ఒళ్ళమ్ముకొని బతికే వారికి సిగ్గుండదండి. ఇది మీకు తెలియాలి. వ్యభిచారులకు సిగ్గుండదు. వ్యభిచారస్తే ధైర్యంగా తిరుగుతూ రోడ్ల మీద. అది చెప్తున్నాడు. అలా తిరుగుతున్నారు మీరంతా. వానలు లేకుండా చేశాను, కడవరి వర్షం లేకుండా చేశాను, మీరేంట్రా సిగ్గు లేకుండా బతుకుతున్నారు అంటున్నాడు దేవుడు. ఏమంటే వర్షాలు రాకుండా దేవుడు ఎందుకు చేస్తున్నాడో మీరు చూడాలి. ఇప్పుడు దేవుని వైపు తిరగటం లేదట మానవ లోకం. రండి బైబిల్లోనికి. దేవుని వైపు తిరగటం లేదట. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయంలోనికి రండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయములో దేవుడు రాయించిన మాటలు చూడండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద వర్షం కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతిని. ఎందుకంటే భాగమేనండి. ఒక పట్టణం మీద కురిపించాడు, ఇంకో పట్టణం మీద కురిపించలేదు. ఎందుకు? ఈ పల్లెలో కురిపించాడు, ఇంకో పల్లెలో కురిపించలేదు. ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళాలని. ఈ పట్టణం వాడు, ఆ పట్టణం వాడు అందరికి కలిసాలని. అందరు కుండలు తీసుకొని పోతే ఏమైపోతుంది ఇప్పుడు? చదవండి. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను ఏంటండి చాలకపోయింది? ఏంటి? నీళ్లు లేక అల్లాడుతున్నా అందరూ ఒక పట్టణం లేవండి. కర్ణాటకలో ఏమండి, కర్ణాటకలో ఉన్నవారు, తెలంగాణలో ఉన్నవారు, రాయలసీమలో ఉన్నవారు అందరూ ఢిల్లీ వెళ్ళారనుకోండి. అక్కడ అందరూ ఢిల్లీలోకి వెళితే అన్ని పట్టణాలు వెళ్ళిపోతే అందరు నీళ్ళు సరిపోతాయండి? సరిపోయిగా. అప్పుడు నీళ్ళు లేక అందరూ దిక్కుమాలిన చూపులు చూస్తూ చడిపోతూ, నీళ్ళు లేకపోతున్నాయి కదా, వర్షాలు లేకపోతున్నాయి కదా, ఏంటి అని చేతులు పిసుక్కుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కానీ ఎవరి వైపు తిరగలేదు? దేవుని వైపు, నా వైపు తిరగలేదంటున్నాడండి. దేవుని వైపు తిరగనందుకట. వర్షాలు ఎందుకు రాకుండా చేశాడు? కరువు కాటకాలకు కారకులు ఎవరు అంటున్నాడంటే దేవుడు. మీరేరా, నేను రప్పించకుండా ఎందుకు పెట్టానంటే మీరే కారకులు, దేవుడు కాదు. కరువు కాటకాలకు కారకుడు దేవుడా, జీవుడా అని మనం ప్రశ్నించాం కదా. దేవుడు కాదట, మీరే అంటున్నాడు. మీరే మీరే కరువు కాటకాలకు కారకులు మీరే. మీ వలనే రాకుండా చేశాను నేను. ఏం చేశామయ్యా మేము? ఏం చేశామంటే నాకు భయపడట్లేదు, నా మాట వినటం లేదు, నా యందు భక్తి లేదు మీకు. చదవండి ఒకసారి ఇర్మియాలో ఏం మాట్లాడుతున్నాడో దేవుడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథములోకి రండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఏం చేస్తున్నారట? బాగా నేను పెట్టినవి బాగా తిని, ఋతువుల ప్రకారం వర్షాలు కురిపిస్తే, మంచి పంటలు పండితే, పీకల నిండా తిని కండలు పురుదిరిగి ప్రతివాడు గుర్రం వలె బాగా బలిసి. ఏమండి, ఎవడిని చూసి ఎట్టున్నాడు? బక్కచెక్కినలాడు ఉండడంటే. ఎవరినైనా చూడండి బాగా బలిసిపోయి ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుతున్నారు. కానీ మందిరానికి వస్తారండి, దేవుని వైపు తిరుగుతున్నారండి. బాగా బాగా తిని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ ఫ్రై, ఏమండి ఆకుకూరలు, కూరగాయలు, ఫిష్ అన్ని బాగా నిండా పీకల నిండా తిని గుర్రములా బలిసి అటుడు తిరుగుతున్నారట. అటుడు తిరిగితే బాగుందండి. ఇంకేం చేస్తున్నాడు చూడండి ఒకసారి.
అటు ఇటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి వెళ్తున్నాడట. ఇటువంటి కార్యాలు చేస్తుంటే దేవుడు ఊరుకోవాలండి? దేవుడు పరిశుద్ధుడు కదండి. మానవాళికి జన్మనిచ్చిన దేవుడు పవిత్రుడు కదండి. ఇంత నీచమైన కార్యాలు చేస్తుంటే దేవుడు ఎలా ఊరుకోవాలి? చదవండి 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 9వ అధ్యాయం ఇంకేం చేస్తున్నారో 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండనని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ సహోదరునైనా నమ్మకండి, నిజముగా ప్రతి సహోదరుడు తంతరగొట్టియు తన సహోదరుని కొంప ముంచుతున్నారు. ఏం చేస్తున్నారట? తంతరగొట్లయిపోయారు అందరంతా. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, వాని మాటలు వీనికి, వీని మాటలు వానికి, భార్య భర్తల మధ్య ఇద్దరు చేరి, భార్య భర్తల ఇద్దరి మధ్య ఒకడు చేరి కొంపలు ముంచుతున్నారంటండి. కొండెములు చెబుతున్నారట. తర్వాత పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుతున్నాడు, సత్యం పలకడం లేదు. ప్రతివాడు తన పొరుగువానిని వంచిస్తున్నాడట. నిజమంటే బాగుపడుతుంటే ఓరుస్తున్నారండి లోకం. బాగుపడేవాడిని చూచి ఓర్వరండి, చెడిపోయేవాడిని చూచి నవ్వుతారండి. ఈ ప్రపంచం అలాంటిది. దేవుని మాటలు వినటం లేదట. దేవుడు మాట్లాడుతున్నాడు బాధతో. ప్రతివాడు దేవుడిచ్చిన బాగా తిని బలిసిన గుర్రములా తిరుగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి దేవుని మాట వినలేదు, భయభక్తులు కలిగి జీవించలేదు. పైగా ఏం చేస్తున్నాడు తెలుసా మనిషి? చదవండి ఒకసారి దేవుడు రాయించిన మాటలు. బైబిల్లో కారణాలు చెప్తున్నాడు. అరే మీర్రా కారణం, నేను కాదు. కరువు కాటకాలకు కారకుడు జీవుడు దేవుడినైనా నేను కాదు, మీరేరా. మీరు చేస్తున్న పాపాలే. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి ఏమంటున్నాడో. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం దేశమందు లేకుండా పోయిందిరా. సత్యముందా? కనికరముందా? జ్ఞానముందా? ఏ దేశములో ఉంది సత్యం? ఏ పట్టణములో ఉంది జ్ఞానం? ఏ ప్రాంతములో ఉంది కనికరం? సత్యము లేదు, జ్ఞానము లేదు, దయ లేదు. లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుటకు దిగాడండి దేవుడు. 2వ వచనం చదవండి ఇప్పుడు. అబద్ధ సాక్ష్యం పలుకుట. ఏం చేస్తున్నారండి? సత్యము లేదు, కనికరము లేదు, జ్ఞానము లేదు. ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యాలు పలుకుట, అబద్ధములాడుట. ఏమంటాడంటే ఏమండి ఇంట్లోనే ఉంటాడు, ఎరిగారలో ఉన్నానంటాడు. ఫోన్లో ఎక్కడున్నావురా అంటే ఇంట్లోనే ఉంటాడు, ఎరిగారలో ఉన్నానంటాడు. ఎరిగారలో ఉండి ఇంట్లో ఉన్నానంటాడు. అక్క కూడా ఏమంటదంటే మీ ఆయన ఎక్కడున్నాడమ్మా అంటే ఇంట్లోనే ఉంటాడు అన్న, ఎరిగార పోయిందంటాడు అంటది. అబద్ధాలండి, అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం మాట్లాడుటయు, ఆ హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైంది. ఇంత భయంకరమైన పనులు మీరు చేస్తుంటే నేను ఊరుకోమంటారా? నేను ఊరుకోమంటారా చెప్పండి? ఎవడు బాగున్నాడు? ఎవరి ప్రవర్తన బాగుంది? ఎవడు చూసినా, ఎక్కడ చూసినా నిండగా తినటం, వ్యభిచారం చేయటం, త్రాగటం, ఇష్టం వచ్చినట్టు బతుకుతారా? వాడుక చేసుకుంటారా? మీ జీవితాలు పాడు చేసుకుంటారా? లేనా మీకు తండ్రిగా, మా కన్న తండ్రిగా లేనా నేను? మీ మీ వెనకాల నేను లేనా? ఈ సృష్టి వెనకాల నేను లేనా? ఏమండి, ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు చెప్పండి? తండ్రి మాట వినాలని, పిల్లలు తండ్రి మాట వినాలని కోరుకుంటాడు కదండి. పిల్లలు తండ్రికి భయపడాలని కోరుకుంటాడు కదండి. తండ్రి భక్తి పిల్లలకి ఉండాలనే కోరుకుంటాడు కదా. తండ్రి అంటే మనకు భయం ఉందా? దేవుడంటే భయం ఉందా మనకి? దేవుడంటే భక్తి ఉందా? దేవుని మాట వింటున్నామండి మనం? వింటున్నామా? వినటం లేదు. అందుకేనండి దేవుడు ఆకాశాన్ని ఎలా చేశాడో చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 28, 23లోకి రండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు.
మీరు నా మాట వినకుండా బతుకుతున్నారు గనక, నా వైపు తిరగబడ్డారు గనుక, నేను పవిత్రునైతే మీరు పవిత్రంగా బతకకుండా అపవిత్రులుగా, వ్యభిచారులుగా, స్వార్థపరులుగా, స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షకులుగా, ద్వేషంతో, క్రోధంతో, అక్రమంతో, అసూయతో, దోపిడితో నిండిపోయారు. మీరు వేషధారణ, దోపు, భయంకరమైన కల్మషంతో మీ జీవితాలు పాడైపోయినాయి. కాబట్టి నీ తలపై నీ ఆకాశము ఇత్తడి. ఆకాశం ఇత్తడి అవుతుందండి ఎక్కడికైనా? దేవుడు ఏం చేశాడట? ఆకాశాన్ని ఇత్తడి వలె మార్చేశాడట. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండునట్లు చేశాడు. అంటే అర్థం ఏంటి? పైనుంచి వర్షం రాదు, కింద నుంచి భూమి తీసుకోదు. పైన ఇత్తడైపోయింది, క్రింద ఇనుమైపోయింది. వర్షము లేకుండా చేసేశాడు దేవుడే. ఎందుకు ఇలా మార్చాడు? ఎందుకు ఇలా చేశాడు అంటే దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇర్మియా గ్రంథంలోకి రండి. మీ క్రియలేనట. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథము, ఎందుకంటే బైబుల్ ఆధారం కావాలి మనకు. ఏం జరుగుతుందో ప్రతిదానికి బైబులే. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 18వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలోకి రండి. దేవుడు, బైబుల్ చెప్తుంది, మీ ప్రవర్తనయు మీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించుటకు, వీటిని నీ మీదికి రప్పించను. నీ చెడుతనమే ఈ కరువు కాటకాలకు కారణం. నీ చెడుతనమే, నీ చెడుతనమే. జీవుడు కాదు అనుకుంటున్నారా? దేవుడు అనుకుంటున్నారా? కాదు. కరువు కాటకాలకు కారకుడు దేవుడు కాదయ్యా, జీవులే. మళ్ళీ చెప్తున్నాను, మూగ జీవులు కాదు, మాటలొచ్చే జీవులు. మూగ జీవులు కాదు కారణం. భాష ఉన్న జీవులు, మాట ఉన్న జీవులు, మాట్లాడే జీవులు, బాగా బుర్ర ఉన్న జీవులు, ఫ్లైట్లో ఎగురుతున్న జీవులు, ట్రైన్లో తిరుగుతున్న జీవులు, బస్సుల్లో, కారుల్లో, బైకుల్లో తిరుగుతున్నారే ఈ జీవులు. ఈ జీవులండి. అదే 5వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు, బాగా వినండి, కరువు కాటకాలకి కారకులు ఎవరు అనుకుంటున్నారు? మీరే. మీరేం చేశారంటే మీ దోషములు వాటి క్రమమును తప్పించను. వేటి క్రమం? కాలక్రమం, వర్షాల క్రమం తప్పిపోయింది. వర్షం వస్తే ముంచుడు, ఏమండి, వరదలైనా వస్తాయి, లేదంటే వర్షమే రాకుండా వచ్చేస్తుంది. వర్షం వస్తే మునిగిపోతాయి పైరలో, లేదంటే వర్షమే లేకుండా పోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇదిగో దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే, మీ పాపాలే, మీ దోషాలే కాలక్రమాన్ని తప్పించాయి, వర్షకాల క్రమాన్ని తప్పించాయి. ఇప్పుడండి ఎండలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఏప్రిల్ 1st వీక్లో ఉన్నాం కదండి. వర్షాలు ఎలా ఉన్నాయి? ఎండలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఎండలు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు భయంకరంగా లేదు. 40 degrees ఇప్పుడే. ఎంత? 42 అంట. 42, 40 degrees అంట. ఇప్పుడే 42. మరి ఏప్రిల్ చివరి మాసం, మే ఉంది. మేలో ఎవని తలలు పగిలిపోతాయో తెలియదు. సన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ కాదు, హార్ట్ స్ట్రోక్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? సన్ స్ట్రోక్ ఉంది. సూర్యుని దెబ్బ తగలబోతుంది అందరికీ. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బతకాలి. మనం దేవుడు కోపంతో మండిపోతున్నాడు. కరువు కాటకాలకు కారకుడు జీవుడే. పాపం చేస్తున్నందుకు పరలోకమందున దేవుడు కోపంతో రగిలిపోయి మనల్ని సంస్కరించడానికి, మనం మారాలని, ఇదిగో దేవుడే కరువు కాటకాలు రప్పించేశాడు. దేవుడేనండి. మీకు విషయం తెలియాలి, పంటలు కూడా పండకుండా చేస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? బైబిల్లో దేవుడు రాయించాడు. చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథంలోనికి రండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం.
ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగుళ్ళు, ఏ తెగుళ్ళట? ఏదో బావి దగ్గరో బోరు దగ్గరో అరకొర నీళ్లతో పంటలు పండించుకుందామంటే ఆ పైరులకు కూడా ఏమొస్తున్నాయట? ఎండు తెగుళ్ళు, కాటుక చేతను నేను నేనే చేశాను. దేవుడు అంటున్నాడు, నేనే చేశాను. నేను చేయడానికి కారణం మీరే, మీ పాపాలే అని చెప్తున్నాడు దేవుడు. కాటుక చేతను ఎండు తెగుళ్ళ చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను ఏం చేస్తున్నాయట? ఇప్పుడు చెప్పండి, పురుగులను పంపించేది ఎవరు? తెగులను పంపించేది ఎవరు? రోగాలను పంపించేది ఎవరు? పైరల మీదికట దేవుని సైన్యం వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? పైరల మీదికి దేవుని సైన్యం. చదవండి ఒకసారి హగ్గయి గ్రంథంలో రాయబడిన మాట చూడండి. బైబిల్లో దేవుడు రాయించాడు. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనము. ఏమండి, ప్రతి ఒక్క రైతు ఏమనుకుంటాడు చెప్పండి? విత్తనాలు పట్టుకొని విస్తారంగా పండాలనుకుంటాడా లేదా? ఎకరా వరి నాటు వేసేవాడు ఏమనుకుంటాడు? 40 బస్తాలు వండింటే బాగుండే నాకు అనుకుంటాడు. ఏమండి, అవునా కాదా? ఒక ఎకరా మిరప తోట నాటేవాడు ఒక ఎన్ని క్వింటాలు పండాలి నాన్న ఎకరా? ఒక 30 క్వింటాలు 40 క్వింటాలు వండాలి నాకు అనుకుంటాడు. పెట్టున్నారా? ఇలా అనుకొని విస్తారమైన ఫలం రావాలని పంటలు విత్తుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చదవండి. ఇప్పుడు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని విత్తనాలు విత్తి కొంచెముగానే పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా దానిని చెదరగొడితిని. మళ్ళా అప్పులు ఏంటండి, నీళ్ళ మందులు, గట్టి మందులు అంటారు కదండి, ఆ మందులోటి తీసుకెళ్తాడని నీ ఇంట్లో అంత ఖాళీ, నీ కొట్లు ఖాళీ, నీ కడుపు ఖాళీ. చదవండి కింద ఏమంటున్నాడు ఇంకా చదవండి 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి, బాగా వినండి, మిమ్మును బట్టే కరువు కాటకాలు నేనే రప్పించాను. ఎందుకు రప్పించానంటే మిమ్మును బట్టే ఆకాశపు మంచు, ఆకాశపు వర్షం కురవకుండా ఉన్నది, భూమి పండకుండా ఉంది. మిమ్మల్ని బట్టేరా, మీ క్రియలను బట్టే, మీ ప్రవర్తనను బట్టే నేను వర్షము లేకుండా చేశాను, నేను భూమి పండకుండా చేశాను. మీరు విత్తనాలు సంతోషంగా విత్తుతున్నారు కదా, ఆ పైరలు పండకుండా చేస్తున్నాను నేనే. ఏం జరుగుతుంది అంటే దేవుడేనట పురుగులను పంపిస్తున్నాడట. ఎన్ని రకాల పురుగులను పంపిస్తున్నాడో ఒకసారి చూస్తారంటే, ఎన్ని రకాల పురుగులను పంపిస్తున్నాడో పైరల మీదికి. చదవండి ఒకసారి యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని రకాల పురుగులు వస్తున్నాయి చూడండి ఒకసారి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఏమని చెప్పాలబ్బా? ఏం జరిగింది అక్కడ చూడండి ఒకసారి. ఏం జరిగిందో, మూలిగే నక్క మీద తాటికాయ పడిందట. ఏమండి అనారోగ్యంతో మూలుగుతూ తాటి చెట్టు కిందకు పోయిందట. ఏది? నక్క. మూలుకుంటూ తాటి చెట్టు కింద కూర్చుంటే పైనుంచి దాపామని పడిందట తల మీద. అబ్బా, ఇదేం కర్మరా అనుకుంది. ఏది? నక్క. అలా అయిపోయిందే. ఏమండి, గాడిద దాని దగ్గర పెద్దలు మాట్లాడతారు, గాడిద దెబ్బ తగిలింది, గాడిద దాని దగ్గర గుర్రం దన్నిందట. అలాంటి పరిస్థితులు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయండి. చదవండి ఇప్పుడు ఏం జరుగుతుందో. గొంగలి పురుగు ఫస్ట్ ఏం పంపించాడు? పైరల మీదకి ఏం పంపించాడు? గొంగల పురుగులని పంపించాడు. గొంగల పురుగులు బాగా తినేసాడు. పండి, మీరు వెళ్ళిపోండి. వాడు మందులు తీసుకొస్తాడు, కొడతాడు. వాడు కొట్టేలోపు మీరు ఏం చేయాలి చెప్పండి? మా తంది మీరు ఎంత తింటారో తినేసేయండి అంటాడు. సరే ప్రభు అని వచ్చేసాయి గొంగలి పురుగులు. ఫస్ట్ ఇప్పుడు గొంగలి పురుగులు మిరప తోటకు పట్టాయి. ఇప్పుడు వేరు శనగకు పట్టాయి. తినేసేయండి. ఇప్పుడు అవి ఎంతవరకు తిన్నావు అంతవరకు తినేసాయి. అంతలోపు నువ్వు మందు తీసుకొస్తావు.
మిగిలిది ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ చదవండి. గొంగళ పురుగులు తిని విడిచిన దానిని మళ్ళీ మిడతలు వచ్చేసాయట. మిడతలు తిన్న తర్వాత మిడతలు మీరు వెళ్ళండి, ఇప్పుడు మీరు తినేసేయండి. ఇవి తిన్న తర్వాత ఎంత తింటారో తినండి, అంతలోపు వీడు మందు తీసుకొస్తాడు మీకు కూడా. మిడతలు విడిచిన దానిని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సైన్యం వస్తుందండి. ఏది? ఇంకో జాతి పసర పురుగులు. పసర పురుగులు వచ్చి తింటున్నాయా? పసర పురుగులు తినలోపు నువ్వు మళ్ళీ మందు తీసుకొస్తావు కదా, దాన్ని కొట్టేలోపు మళ్ళీ ఇంకో జాతి వస్తుంది. చదవండి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నాయండి. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ. ఎలా? భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన కరువులు, భయంకరమైన కాటకాలు, భయంకరమైన ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు ప్రపంచంలోకి వచ్చాయంటే బాగా వినండి, మనుషుల మీదికి రోగాలు, పైరల మీదికి రోగాలు. వింటున్నారా? ఆలోచించండి. మనుషులను పురుగులు పడతలేవు అనుకుంటున్నారా? మనుషులకు కూడా పురుగులు పడుతున్నాయి, మనుషులకు కూడా కీటకాలు పడుతున్నాయి, పశువులకు, జంతువులకు. మనం ఏదైతే తింటామో అవన్నీ లేకుండా పోతున్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కారణం, దేవుడు మన మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కరువు కాటకాలకు కారకులెవరు? దేవుడా, జీవుడా? నువ్వు దేవుణ్ణి మర్చిపోయి, దేవుని భయము లేకుండా, దేవుని భక్తి లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుని కోసం బతకకుండా, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వు ఇష్టానుసారంగా భూమి మీద నిండగా పీకల నిండా తిని త్రాగి విచ్చలివిడిగా ఆడుతూ, నాట్యం ఆడుతూ, భూమి మీద విచ్చలివిడిగా తిరుగుతుంటే, వ్యభిచారం చేస్తుంటే, నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తుంటే దేవుడు ఊరుకోమంటారా? ఊరుకోడు. అందుకే ఈ కరువు కాటకాలకు కారకులెవరయ్యా అంటే జీవులే, మానవులే కరువు కాటకాలకు కారకులు. ఆలోచించండి దేవుని పిల్లలారా. చెట్లు కాదు కారణం, మళ్ళీ చెప్తున్నాను, చెట్లు కాదు కారణం. ఇంకా చెప్తున్నాను, ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రకృతి కాదు కారణం, దేవుడు కాదు కారణం, మనమే. అంత సమస్య వచ్చి ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మనం బాగుపడితే ప్రకృతి బాగుపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కరువు కాటకాలను మనము ఛేదించగలమా, లేదా ఈ కరువు కాటకాలను మనం జయించగలమా? ఇప్పుడు ఈ కరువు కాటకాలలో నుంచి బయట పడగలమా అన్నది ఇప్పుడు సమస్య. రేపు విందామండి. కరువు కాటకాల నుండి బయట పడాలంటే ఏం చెయ్యాలో రేపు రాత్రి విందాం. లోకం ఏం చేస్తుందో, మనమేం చెయ్యాలో రేపు విందాం. లోకం ఏం చెప్తుందో, బైబుల్ ఏం చెప్తుందో రేపు విందాం. ఈ రోజుకి మీకు అర్థమైంది, కరువు కాటకాలకు కారకులు ఎవరో మీకు తెలిసిపోయింది. దేవుడు కాదని, మానవులే అని. మానవులు చేస్తున్న పాపాలను బట్టి దేవుడే కరువు కాటకాలను రప్పిస్తున్నాడని, వర్షాన్ని మూశాడని, లేదా ఆకాశాన్ని మూశాడని, భూమిని పండకుండా చేశాడని, తెగుళ్ళు పంపించాడని మనకు అర్థమైంది. రేపు విందాం ఎన్నో సంగతులు. కళ్ళు మూసుకోండి. మొదటి దినం కనుక ఆలస్యమైంది, ఎక్కువ సంగతులు చెప్పలేకపోయాం. రేపు అనేక సంగతులు, అద్భుతమైన సంగతులు. అర్లీగా రండి, మరిన్ని సంగతులు, లోతైన విషయాలు బైబిల్లో నుంచి రేపు తెలుసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరువు కాటకాలకు కారకులెవరో నీ గ్రంథములో నుంచి మేము గ్రహించాం. దవా, జీవుడు కాదు, దేవుడు అనుకున్నది లోకం, కానీ నీవు కారణం కాదు నైనా. నీవు చాలా జాలిగల దైవం, ప్రేమమూర్తివి నీవు, అనంత ప్రేమ రూపి, అనంత ప్రేమ స్వరూపివి నీవు. జాలి, దయ, కరుణ, కటాక్షాలతో నిండుకున్న ప్రేమమూర్తివి నీవు. అయితే మేము చేసిన పాపాలను బట్టి, మాలో ఉన్న అక్రమాలను బట్టి, మా కంటిన అపవిత్రతను బట్టి, మేము చేసే నరహత్యలను బట్టి, మేము చేసే మోసాలను బట్టి దేవా, మేము నిన్ను మరిచి
నీకు భయపడక, నీ యందు భక్తి కలిగి బతకక, నీపైయే తిరగబడి భూమి మీద ప్రతి ఒక్కడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం కట్టుకుందుమా అన్న పిచ్చెక్కి నిన్ను మరిచి బతుకుతుంటే, నిన్ను మరిచి తిరుగుతుంటే, నీకు భయపడకుండా నీ భక్తి కలిగి బ్రతకకుండా ప్రతి ఒక్కడు విచ్చలవిడిగా తిరుగుతుంటే, దేవా వర్షము లేకుండా చేశావు, కరువు కాటకాలు వచ్చేటట్టు చేశావు. దేవా ఈ రాత్రి మాకు అర్థమైంది, మానవాళ్ళైన మేము చేసిన పాపాలను బట్టి మా నోటికి ఆహారం దొరకకుండా, మా నోటికి నీళ్లు లేక, రకరకాల ఆహార పదార్థాలు తినలేని పరిస్థితి మమ్మల్ని బట్టి మూగ జీవులు ఆకలితో అల్లాడిపోతున్నాయి నాయనా. ఇంత మంచి మాటలు వినిపించటానికి నడుం బిగించిన బోడుదిన్నే సంఘస్థులను, యూతుని జ్ఞాపకం చేసుకొనమని జరగబోయే రేపటి సభలోను, పగటి వేళ బైబిల్ తరగతులలోను తోడుండుమని క్రీస్తునామాన ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీర్వాదం తీసుకుందామండి. మనందరి తండ్రి అయిన